రాష్ట్రానికి సంబంధించిన కొత్త టూరిజం పాలసీని ఫిబ్రవరి 10లోగా సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాల, ఆలయాల ప్రతిపాదిక చేసుకుని అత్యుత్తమైన పాలసీని రూపొందించాలని సూచించారు. తన నివాసంలో పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న అంతర్జాతీయంగా ప్రముఖమైన పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. తెలంగాణకు దేశీయ పర్యాటకులనే కాకుండా ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించాలన్నారు. పర్యాటక రంగంలో మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని తెలిపారు. ఎంఎన్సీలు పెట్టుబడులు పెట్టినప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడతాయని, అప్పుడు పర్యాటకుల ఆకర్షణ సులువవుతుందన్నారు. తెలంగాణలో కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని సూచించారు. సమ్మక్క సారక్క, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్క్యూట్గా తీర్చిదిద్దాలని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహాలో బోటు హౌజ్ల ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ స్కై వాక్ సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని తెలిపారు. అనంతగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపరచాలని అన్నారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాక పర్యాటక రంగం నుంచి వచ్చే ఇన్కమ్ పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.